జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒకేలా ఎప్పుడైనా నీకు పక్షవాతం వచ్చి నీ 2 చేతులు పడిపోతే అప్పుడు కావాలంటే నేను కడుగుతాను. ఏంటండి పాపా, మా అత్తగారు పేడలో కాలేశారు. నువ్వెవడ కోడలివేగా కడగొచ్చుగా. అది కడగాలి అంటే నా చేతులు పడిపోవాలంట. కోడళ్ల పైత్యం ఇలాగే ఉంటుందే తల్లి. మా అమ్మ గదే నా కాళ్ళు కడిగి పెట్టువే. ఒక్కసారి కడిగితే సరిపోతుందా, 2 సార్లు కడగాలా? చూసావా, చిన్నదైనా ఎన్నిసార్లు కడగాలి అని అడుగుతోంది. చూసి నేర్చుకో. నువ్వు కడిగించుకో అత్త. పాపా, ఇంతకీ ఎవరు నువ్వు? పాప అన్నావు కదా, అది చాలదా మీకు? పేరు, ఆధార్ కార్డు, అడ్రస్లు అన్నీ చెప్పాలా మీకు? నీళ్ళు తెస్తాను, ఉండండి. సరే. అమ్మో, ఇదేటిదే నాకంటే ఫాస్ట్ గా ఉంది. కాంతమ్మత్త, ఇక్కడే ఆగిపోయారేంటి? అత్త పేళ్ళలో కాలేసింది. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నా కాళ్ళు కడగడానికి వచ్చిందమ్మా. కాలికి పేడంటుకుంది కదా, కాస్త కడిగి పెట్టవే అమ్మా అంటే ఎంత బుద్ధిమంతురాల్లా కడుగుతుందో చూడండి. అది బుద్ధిమంతురాలు కాదు, పెద్ద రౌడీ. అది పిల్లికి సాయం చేయాలన్నా పిల్లిని లంచం అడిగే టైపు. నాకు అదే డౌట్ కొడుతోంది. ఆ విషయం మీరు చెప్పాలా? ఫినిషింగ్ లో ఆవిడ తెలుసుకుంటుంది. బామ్మగారు, ఒక్కసారి అయిపోయింది, వన్స్ మోరా? కానీ నేర్చుకో. ఏవండి, 2సారి కూడా అయిపోయింది, వన్స్ మోరా? కానీ 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 ఏవండి, అయిపోయింది. మా అమ్మే, నా బంగారమే. నాకు కావాల్సింది ముద్దలు కాదు, డబ్బులు. ఒక్కో రౌండ్కి 100 చొప్పున 3 రౌండ్లకి 300. అదేంటే 3,500 తీసుకున్నావు? జీఎస్టీ. అత్త తిక్క కుదిరిందా? ఏయ్, అసలు నిన్నెవరు పిలిచారు? నేనేం మీకోసం రాలేదు, పూజ కోసం వచ్చా. ఎవరి వెలక్కాయ్? ఇదా? ఓ తలకు మాసిన దానికి తోడు. మీరు రండి. పూజ, తేజమ్మా, నమస్కారం తాతగారు. నువ్వు రావాలనే చూస్తున్నానమ్మా. ఏయ్, నువ్వెందుకొచ్చావు?
మా ఇంట్లో హోమం జరుగుతుంది. పిల్వని పేరంటానికి రావడానికి నీకు సిగ్గులేదా? ఎక్కువ ఓవరాక్షన్ చేసావంటే మూతి మీద గుద్దేస్తా. నేను మీ ఇంట్లో పూజకి అటెండ్ అయ్యి తీర్థ ప్రసాదాలు తీసుకోవడానికి రాలేదు. నా కప్పు నాకు ఇస్తే వెళ్ళిపోతా. కప్ప ఇవాళ నేను ఇవ్వను. అయితే నేను ఇక్కడి నుంచి కదలను. అయ్యో లేమ్మా లే, అలా గొడవ పడితే ఎలాగా? ఇవి చూడు, కలిసిమెలిసి ఉండాలి కదా, అలా గొడవ పడితే ఎలాగా? ఆ? చూడు పెద్దనా? తాతయ్య ఏమంటుందో. అరే చిట్టమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను పెద్దనాన్న, మీరెలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉందో? నేను బానే ఉన్నానమ్మా. అవును, ఈ గడుగ్గా ఎవరండి? ఇంకెవరు? మా సూర్య వదిన కూతురు అయి ఉంటుంది. చిచి, ఇది సూర్య కూతురేంటి? ఇదిగో పూజ, ఇది మా చైతు కూతురు. ఛాన్స్ లేదు. ఈ అమ్మాయిని చూస్తా ఉంటే సాఫ్ట్ గా ఉంది. అది అచ్చం సూర్య రూట్ లోంచి పూడి పడినట్టుంది. ఆ తెలివితేటలో మాట తీరు అచ్చం సూర్యోదయమే. లేచిట్టమ్మా, పూజనే నా కూతురు. మరి ఇది? చెప్పాక మా అమ్మ కూతుర్నని. సరే సర్లే పూజ, అది కప్పు కోసమే వచ్చింది. దాని మొహాన పడై వెళ్ళిపోతుంది. నేనివ్వను. అయితే నేను వెళ్ళను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.